ముగ్గురు లేడీస్ సిట్టింగ్ వాళ్ళు చాటింగ్ లలిత మమ్మల్ని ఏడు కూర్చోబెట్టి ఆడకూర్చింది. ఎవరో కొత్త అమ్మాయి వచ్చిందట. లలిత ఆ అమ్మాయిని తీసుకురావడానికి వెళ్ళింది. ఏంటి నా గురించి మాట్లాడుకుంటున్నారా? మమ్మల్ని ఈడ కూర్చోబెట్టి ఆడికి పోయినామని చూస్తున్నాం. ఈ అమ్మాయి వాణి అని లాస్ట్ టైం గెట్ టుగెదర్లో ఆశిష్ని కలిసాం కదా, తన ఫియాన్సీ. ఏంటి ఫియాన్సీ? తనకి ఆశిష్తో ఎంగేజ్మెంట్ అయింది కదా, తొందరలో తను కూడా మన గ్రూప్లో జాయిన్ అవుతుంది. మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేద్దామని తీసుకొచ్చాను. అది సరే కానీ ఏం పిల్ల లగ్గం అయిందా? నువ్వు ఊరుకో. పెళ్లి కాలేదు కానీ నిశ్చితార్థమైంది. ఏమనుకోక అమ్మాయి, ఈవిడ మాట తీరే అంతా. అవును, ఏ ఊరు నుండి? ఆంధ్రానా? ఏ తెలంగాణ అయి ఉంటుంది. కాదు, రాయలసీమ అయి ఉంటుంది. రా అంటే మంది అత్తెరా. ఇంక నీ పని చింతాకే. మరేమోనండి, మాది హైదరాబాద్ అండి. మా నాన్నగారేమో కరీంనగర్ అండి. మా అమ్మగారేమో తూగోజీ అండి. ఏంది తూగోనా? తూగో అంటే ఏంది? చాలే నువ్వు ఊరుకో. తూగో అంటే తూర్పుగోదావరి జిల్లా. అంటే మా తానే. ఎక్కడమ్మా తూర్పుగోదావరిలో? కాకినాడ అండి. అక్కడ కాజాలు చాలా బాగుంటాయి. మీరే తిండి గురించి మాట్లాడుకుంటున్నారే, మాకేం పెట్టరా? రోజు మమ్మల్ని వేపు తింటున్నారా? సరిపోదా? మీదేమో హైదరాబాద్ అన్నావు, మీ నాన్నదేమో కరీంనగర్, మీ అమ్మదేమో తూగో అన్నావు. మరి ఆశీష్ ఎక్కడి నుంచమ్మా? ఏ తెలంగాణ అయి ఉంటుంది. వాళ్ళ అయ్యా కరీంనగర్ అని చెప్పింది కదా. అదేం కాదు, వాళ్ళమ్మ కాకినాడ కాబట్టి ఆంధ్రానే అయ్యి ఉంటాడు. నాన్నేమో కరీంనగర్, అమ్మేమో ఆంధ్ర. సో ఆశీష్ తప్పకుండా రాయలసీమ అయి ఉంటాడు. ఆశీష్ యూకేలో సెటిల్డ్ కదా. ఎవరి యాడ్ నుంచి వచ్చినా పెళ్ళైనాక ఈ దేశంలో తిప్పలు తప్పు. మా వాళ్ళు కూడా యూకే సంబంధం అని బోర్డు కట్నం పోసి పెళ్లి చేస్తుంది. తీరా చూస్తే ఇక్కడ మా పని మనిషి కంటే అధ్వానంగా అయిపోయింది. అదేం కాదు. ఆశీష్కి నేనంటే చాలా ఇష్టం. నేను ఇండియాలో ఉన్నప్పుడు, తను యూకేలో ఉన్నప్పుడు గంటలు ఫోన్ చేసి తెగ మాట్లాడేసేవాళ్ళం. రికార్డ్ చేసి పెట్టుకో అమ్మాయ, ఈ మాటలు పెళ్ళైనాక మళ్ళా వినపడవు. అండర్స్టాండింగ్, వి లవ్ ఈచ్ అదర్ ఎ లాట్. అయితే అంతా మోడర్న్ టైమ్స్ కదా, ఎంతైనా అన్ని వర్క్స్ 50-50గా షేర్ చేసుకుంటాం. 50 సగం సగం నిజం నిజం, నీవో సగం నేనో సగం, నీవో సగం నేనో సగం. అబ్బా ఇగో కరెక్ట్ చెప్పినవుతి. 50-50. నేను ఇట్లా బండి పెడితే సమ్మగా తింటాడు. నేను వాషింగ్ చేసి ఐరన్ చేసి పెడితే మా ఆయన వేసుకొని లాండ్రీ బాస్కెట్. మీ ఇద్దరికి ఆ క్లారిటీ అయినా ఉంది, మాకు అది కూడా లేదు. ఐరన్ చేయడు, చేయనీడు. ఇంకా ఏదైనా అంటే నువ్వేమో మట్టసంగా చేయవు అంటాడు. వంటే తింటారో లేదో తెలీదు. కొబ్బరి పచ్చడి చేసినప్పుడు మాత్రం బాగా తిని మా నాన్నమ్మ చేసిన రోటి పచ్చడి టేస్ట్ రాలేదు అంటారు. ఇంతకీ ఆశీష్ ఏ టైప్ అమ్మా? అంటే ఆశీష్కి వంట రాదు. అవునా? బాగా వండేటమ్మా. గట్ల కాదు కానీ గవేవో వెబ్సైట్లు ఉంటాయి కదా, వారవాణి, సంజయ్ తుమ్మాది, మళ్ళీ ఇంకొకటి కదేదో వెబ్సైటు గాయత్రి వంటిల్లు, గసు వంటి వెబ్సైట్ల నుండి టకటక అత్తర వంటలు నేర్చుకో. గది సరే కానీ నీకు డ్రైవింగ్ ఇట్లా వచ్చా? లేదు, నాకు రాదు. కానీ పెళ్ళైనాక ఆశీష్ నాకు నేర్పిస్తానని చెప్పాడు.
ఇగో పిల్ల, ఎవరితో అయినా నేర్చుకో కానీ నీ మొగుడితో అయితే అస్సలు నేర్చుకోకు. అంటే అసలే ఆ వైట్ తెలుగు వాళ్ళ యాక్సెంట్ నాకు పెద్దగా రాదు, అర్థం కాదు. అయితే ఈయనంటే బెటర్ కదా, అందుకే ఈ దగ్గర నేర్చుకుందామని అనుకున్నాం. అట్లాంటి బుద్ధి లేని పని మాత్రం చేయకు. వైట్ అయినా బ్లాక్ అయినా డ్రైవింగ్ స్కూల్లో అయితే బుజ్జగిస్తా, మెచ్చుకుంటా, స్వీటీ డార్లింగ్ అంటా నేర్పుతారు. హత్తుకున్నోడైతే తింటా, తిడతా, కాఫీ తాగుతా మనల్ని నేర్పిస్తారు. అవును నిజమే. ఆ రోజుల్లో అయితే మా ఆయన నాకు డ్రైవింగ్ నేర్పించినప్పుడు మా ఇద్దరికి ఒక వారం రోజులు సైలెంట్ వార్ జరిగేదండి. నో, నాకు ఆశిష్ పెళ్ళి కార్ గిఫ్ట్ చేస్తానన్నాడు. నాకు టెన్షన్గా ఉంది. అవునమ్మా, రేపు నీకంటే కారును జాగ్రత్తగా చూసుకుంటాడు. చిన్న గీత పడితే తెగ బాధపడిపోతాడు. ఏ భర్త అయినా భార్య కోసం కార్ డోర్ తీసి పట్టుకున్నాడంటే ఆవిడ కొత్త భార్య అయినా అయి ఉండాలి, లేదా కొత్త కార్ అయినా అయి ఉండాలి. గిఫ్ట్ ఏదానికి? నీకు డ్రైవింగ్ ఏడొస్తుంది? గిఫ్ట్ నీకు థ్రిల్ ఆయనక? నా నెట్ బుక్ ఖరాబ్ అయితే నెక్స్ట్ డేనే న్యూ ల్యాప్టాప్ నాకు గిఫ్ట్కి ఇచ్చిండు. కానీ పొద్దుగూకల దాని ముందరనే కూర్చుంటాడు, నాకు ఇయ్యడు. మీరందరూ చెప్పింది వింటే నాకు ఒక ఆలోచన వస్తుంది. నాకు ఆశీష్ మీద డౌట్ వస్తుంది. ఆయన కూడా ఇదే టైప్ అనుకుంటా. ఏ టైప్ అంటావు? ఆశీష్ని చూస్తుంటే ఇప్పుడు అంతా జరిగేది ట్రైలర్ లాగా, పెళ్ళయ్యాక చూసేది సినిమా లాగా, ట్రైలర్కి సినిమాకి సంబంధం లేకుండా ఉన్నట్టుంది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఇగో పిల్ల, ఈ సంగతి చెప్పు. అయిపోయిన ఎలక్షన్కి క్యాంపెయినింగ్ ఇట్లా ఎవరైనా చేస్తారా? డ్రైవింగ్ లైసెన్స్లో పాయింట్స్ పడిన తర్వాత ఇక లాభం ఏముంటుంది? మళ్ళీ పాయింట్స్ తీస్తారా? బస్ స్టాప్లో బస్ కోసం వెయిట్ చేస్తున్నావు అనుకో, గంట వరకు బస్సు రాదు. ఏం చేస్తాం? తిట్టుకుంటాం. మళ్ళీ బస్సు వచ్చాక ఎక్కేసి వెళ్ళిపోతాం. సర్లే కానీ పాయింట్స్ వచ్చి డ్రైవింగ్ మానేస్తామా? బస్సు లేట్ అయింది ప్రయాణం అనుకుంటామా? మనం గంటలు షాపింగ్ చేసినా, కూరలో ఉప్పు ఎక్కువ వేసినా వాళ్ళు మళ్ళీ భరించినట్లుగా మనం వాళ్ళని భరించాలి. అదే సమైక్యంగా జీవించడం అంటే. పదండి పిల్లలకి అందరు కాకు వేస్తున్నారు.